హాయ్ మామ. మామ అనాలో, బాబాయ్ అనాలో, ఫ్రెండ్స్ అనాలో, గైస్ అనాలో, అది డిపెండ్స్. ఎలా పిలిచినా జనాలు వింటారు, చూస్తారు. ఒకటి నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, నా దగ్గర కెమెరా ఉంది, కంటెంట్ చేద్దాం అనుకుంటున్నా. కానీ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరితో హెల్ప్ తీసుకోవాలి, అదంతా కాదు. ఏజ్ పెరిగిపోతుంది. నేను ఈ కెమెరా కొని 5 years దాటిపోయింది. ఏం చేద్దామని తీసుకున్న కెమెరా అది చెయ్యట్లేదు. సరే అని చెప్పి ఏదైనా చేద్దాం అనుకుంటే ధైర్యం సరిపోవట్లేదు. సరే, ఇంతకీ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఎవడో ఏదో అనుకుంటారని సాధించకుండా పోతామేమో చిన్న భయం స్టార్ట్ అయింది. దేనికోసమో కాదు, ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చేసి సాధించకుండా ఫెయిల్యూర్ అయితే కనీసం ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అసలు ఏమీ ట్రై చేయకుండా ఇక్కడే కూర్చొని ఏం చేయాలని చెప్పి చేతులకు పిసుక్కొని పొట్లాలు కట్టుకుంటే ₹10 కూడా రాదు. టైం మాత్రం పోతూ ఉంటుంది. చెప్తాం కదా, కెమెరా కొని 5 years అయింది. ఏదో పీకుదామని చెప్పి, ఏదో ప్యాషన్ చెప్పేసి డబ్బులు ఖర్చు పెట్టా. పోనీ దాంట్లో మినిమం సర్కిల్ కావాలి, అది లేదు. పెంచుకుందామంటే నేను స్టే చేసింది బెంగళూరులోనే, కుదరలేదు. దేనికి కూడా నేను ట్రై చేయడానికి ఆలోచించేవాడిని, చెయ్యాలా వద్దా అని. నాకు పెళ్ళి అయిపోయింది, ఒక పాప ఉంది, కరోనా అయిపోయింది, అంతా అయిపోయింది. ఏం చేస్తున్నారా బాబు అంటే, ఇది కనిపిస్తుంది కదా, టైం అవుతా ఉంది, ఇక్కడే ఉంటాం. సరే, ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే తెలీదు. లిటరల్లీ నాకు అసలు ఏం చేయాలని కూడా తెలీదు. కానీ ఏదో ఒకటి స్టార్ట్ చేసి మెల్లగా యూట్యూబ్లో ఏదో ఒకటి తెలుసుకోవాలి కదా, అంటే కంటెంట్ ఏం చెప్పాలని. ఓకే, నాకు ఫోటోగ్రఫీ కొంచెం తెలుసు. నేను సర్టిఫికెట్ లేని నేను తెచ్చుకోలేదు, ఎక్కడైనా నేను కోచింగ్ తీసుకోలేదు. న్యాచురల్గా తీస్తా ఫొటోస్, ఎడిటింగ్ చేస్తాను, కలర్ కరెక్షన్స్ చేస్తాను. లైట్ రూమ్ ఐడియా ఉంది, 5 years నుంచి దాంట్లోనే వస్తున్నా. ఫొటోస్ బాగానే తీస్తాను. ఈ మధ్య వీడియోస్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఎవరికో ఏదో చేస్తున్నాను, బట్ నాకంటూ ఏం చేయలేకపోతున్నా. అంటే నాకు ఫొటోస్ తీసుకోవడం కాదు, నాకు వీడియోస్ తీసుకోవడం గురించి కాదు, నాకు తెలిసిన వరకు ఒక్కడికైనా తెలుస్తుందేమో అని చెప్పి చిన్న ఐడియా. అరే, నా వల్ల ఒక్కడైనా నేర్చుకుంటారు, నాకు తెలిసిన వరకు చెప్తాను. కనీసం ఏదో నేను కొత్తగా నేర్చుకునేం కాదు, నాకు తెలిసింది నేను తెలుసుకొని కావాలంటే చెప్పడానికి ట్రై చేస్తా. ఫోటోగ్రఫీలో చాలామంది ప్యాషన్గా లేకపోతే ఏదో చేద్దాం, ఏదో చేసుకుందాం అని చెప్పి వస్తారు. కానీ ఆలోచించుకొని రండి. అలా అని చెప్పి నా లైఫ్ ఏం స్పాయిల్ అయిపోలేదు. నేను ప్యాషన్ కోసం కొన్నాను నా కెమెరా A7 III మార్క్ సోనీ, బట్ దానికి ఉన్నంత క్రేజ్ ఇప్పటికే ఉంది. సో ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి మొదలు పెట్టాలి. ఫస్ట్ అసలుకి ఇప్పుడు నాకు టైం ఎంత అవుతుంది తెలుసా? ఆల్మోస్ట్ 10 అవుతుంది. 10 అవుతుంది. స్టార్ట్ చేయాలి. మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, అరే నువ్వు దేనికోసం ఉన్నావు, ప్యాషన్ ఎప్పుడు చచ్చిపోదురా, గివప్ ఇవ్వదు ఎప్పుడు కూడా. నువ్వు గివప్ ఇస్తున్నావా, భయపడుతున్నావా, లేకపోతే ఏంటి? నాకు ఇంకా ఆన్సర్ లేదు. సరే, ఏదో చెయ్యాలి, ఈరోజు మొదలు పెడుతున్నా. ఎవడు ఏమనుకున్నా, ఏంట్రా నువ్వు అనుకున్నా పర్వాలే. మామ, నీ క్వశ్చన్ చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ వాచ్ గోడ మీద ఉంది, కనిపిస్తుందా? ఇది గోడ మీద ఉంది, లేకపోతే టేబుల్ మీద ఉంది. చిన్నప్పుడు అమ్మ చేతికి ఇచ్చేది. ఇప్పుడు నీ వాచ్ నువ్వే పెట్టుకోవాలి, అంటే నీది నువ్వే స్టార్ట్ చేయాలి. ఎవడు వచ్చి పీకడు, ఎవడు వచ్చి తినిపించడు. అదే కార్పొరేట్ లాంగ్వేజ్లో ఉంటుంది కదా, స్పూన్ ఫీడింగ్. దే నెవర్ గివ్ టు యూ. అర్థమైందా? ఫస్ట్ టైం నాకు మాట్లాడడం రాదు, అంటే
కంటెంట్ ఎలా చెప్పాలి, ఎలాగా మాట్లాడాలి అంత లేదు నాకు నాలెడ్జ్. బట్ ఏదో తెలియని కోపమో, భయమో, లేకపోతే తుత్తరో, తీటో నాకు తెలియదు. స్టార్ట్ చేయాలి. అది 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో డబ్బుల గురించి కాదు. ఏమో దీనివల్ల నేను డెవలప్ అవ్వచ్చు. ఒకటి నేను అనుకుంటున్నా, స్టార్ట్ చేసామంటే 3 మైండ్లో పెట్టుకోవాలి. హెల్త్ పర్ఫెక్ట్గా చూసుకోవాలి, హెల్త్ బాగా మెయింటైన్ చేయాలి. రెండోది మైండ్ పీస్ఫుల్గా ఉండాలి. ఒకటి నాకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా నా కెమెరా ముట్టుకోగానే నాకు కొంచెం టెన్షన్స్ అన్నీ పోతాయి. ఎందుకంటే ఏదో ఒకటి చూపించాలి, ఏదో ఒకటి ఫోటో తీయాలి అని అనుకుంటా. సెకండ్ వచ్చేసరికి లెర్నింగ్. దీనివల్ల ఏదో ఒకటి నేర్చుకుందాం. ఈ రోజుల్లో చాలామంది చెప్తున్నారు కదా, ఛాలెంజింగ్ కన్సిస్టెన్సీ అంటున్నారు కదా. ఏమో దీనివల్ల నేను ఒక ఛాలెంజ్ తీసుకొచ్చాము. ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను చెప్దాం అనుకుంటున్నా, 0 సబ్స్క్రైబర్తో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా. ఏమో నాకు ఒక 1 ఇయర్ లోపు ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చినా చాలు. చూద్దామమ్మా, ఛాలెంజ్ తీసుకోవాలి కదా. పెద్దానికి ఛాలెంజ్ తీసుకోకపోతే చేద్దాంలే నా బొంగు. చేయడానికి మాట వరకే వస్తుంది కానీ చేతల్లో చూపించట్లేదు. ఏం చేయాలా, ముందుకెళ్ళాలి అంటే ఇలాగే ఒక ఏజ్ వచ్చిన తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేస్తా, పోటీ చేస్తా, మొదలుపెట్టిన తర్వాతనే ఆలోచించాలి ఏదన్నా. అంతేగాని ఆలోచించక ముందే చేసేస్తాం, పొడిచేస్తాం కాదు. నాకు లిటరల్లీ మాట్లాడడం రాదు, నేను ఇలాగే మాట్లాడతా. ఒకటి నచ్చుదో తిట్లు చెప్పాలంటే ఈ రోజుల్లో ఇలా తిడితే అలా దులుపుకుంటున్నారు. బట్ తిట్లు మంచివా చెడ్డవా నాకు సంబంధం లేదు, కానీ వాటిని పట్టుకుని కూర్చుంటే ముందుకెళ్ళలేవు మావా. క్లాస్లో టీచర్ తిట్టిందని చెప్పి, లేకపోతే ఇంట్లో పెళ్ళం తిట్టిందనో, లేకపోతే లవర్ తిట్టిందనో, లేకపోతే మేనేజర్ తిట్టారని చెప్పి అక్కడ కూర్చుని పోతే నీ పని అవుతుందా? తినడం ఆగిపోద్దా? సుసుకెళ్ళడం ఆగిపోద్దా? అవ్వదు కదా. దేనికైనా మూవ్ ఆన్ అవ్వాలా. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ప్రతిదానికి మూవ్ ఆన్ అయ్యి ముందుకెళ్ళాలా. ఏదో ఒకటి మావా, సర్టెన్ ఏజ్ కల్లా, సర్టెన్ టైం కల్లా నాకంటూ ఒక పోర్ట్ఫోలియో, ప్లాట్ఫామ్, లేదా ఇదొక నాకు ఒక మెమొరీ లాగా. అంతెందుకు మామ, ఇప్పుడు నేను చేసే వీడియోస్ నా కోసమో లేకపోతే మా పాప కోసం చేస్తున్నాను అనుకో. ఎగ్జాంపుల్, నేను ఎలా ఉంటానో ఫ్యూచర్లో, ఫ్యూచర్ కాదు, ఇప్పుడు మా పాప, ఒకప్పుడు మా ఫాదర్ ఎలా ఉన్నాడు, లేకపోతే నేను ఎలా ఉన్నాను, నాకు నేను చూసుకోవడం కోసమైనా వీడియో చూస్తున్నా, చూపిస్తా కదా. నాకు తెలిసింది ఫోటోగ్రఫీ, లాంగ్ ఎక్స్పోజర్, తర్వాత చూద్దాము. నాకు తెలిసిన వరకు నేను చూపిస్తా. ఇప్పటికిప్పుడు చెప్పడం అంటే నాకు నోరు తడబడుతుంది వాటి గురించి. మెల్లమెల్లగా ఎక్స్పోజర్ అంటే ఏంటి, షట్టర్ స్పీడ్ అంటే ఏంటి, తర్వాత లాంగ్ ఎక్స్పోజర్ ఎప్పుడు తీసుకోవాలి, ల్యాండ్స్కేప్ ఏలాగా చూపించాలి, అవన్నీ. నేను ఏం పెద్ద ప్రొఫెషనల్ కాదు. నాకున్న దాంట్లో నేను కొంచెంగా తెలుసుకొని యూట్యూబ్ పాత వీడియోస్ అన్నీ నేను బాగా లర్న్ చేసి తెలుసుకున్న సబ్జెక్ట్ ఇది. నేను చూపిస్తా. అది మీకు నచ్చకపోవచ్చు. అట్లీస్ట్ ఒక్కడికైనా నచ్చచ్చు మావా. నిజం చెప్తున్నా, ఒక్కడికైనా నచ్చినా చాలు. ఎంతమందికో నేను ఇంప్రెస్ చేయడం కాదు, కావాలని నా వల్ల ఒక్కడు డెవలప్ అయినా చాలు. ఇది సీరియస్గా తీసుకోవాలా లేకపోతే సిల్లీగా తీసుకోవాలా తెలీదు. నేను ఇప్పుడు సీరియస్ మోడ్లో లేను. ఏంటంటే చెయ్యాలి, మొదలు పెట్టాలి. ఫస్ట్ వీడియో కదా, కొంచెం నర్వస్గా ఉంది, సీరియస్గా ఉన్నాను కొంచెం. సో అలాగా నువ్వు టెన్షన్ తీసుకోకు. లెట్స్ ఎండ్ అప్ దిస్ వీడియో. మళ్ళీ రేపు ట్రై చేస్తాను కొత్త వీడియోతోటి. కన్సిస్టెన్సీ చేయడం ఈ రోజుల్లో చాలామంది చెప్తున్నారు, రోజుకో వీడియో పెట్టేయాలి, రోజుకొక షార్ట్ పెట్టేయాలి, డబ్బులు వస్తాయి, లేకపోతే డెవలప్ అవుతారు, లేకపోతే ఫాలోవర్స్ పెరుగుతారు. అంతా కాదమ్మా. ఈరోజు వీడియో పెట్టా,
రేపు ఇంకో వీడియో పెడతా. ఈ వారంలో కొన్ని వీడియోస్ పెడతా. ఈ వారంలో నా అనాలిసిస్ చేసుకొని నెక్స్ట్ ఏం డెవలప్ చేసుకుంటే రీచ్ అవుతుంది చూస్తున్నారు అని నేను గ్యాదర్ చేసుకొని ట్రై చేస్తాను మామ. అంతే, దానికి మించి ఏం లేదు. థ్యాంక్స్, బాయ్.